ఓజీతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టబోతున్నాడు ఇమ్రాన్ హష్మి. బాలీవుడ్ లో రొమాంటిక్ హీరోగా హష్మికి తగిన గుర్తింపు ఉంది. అయితే ఈసారి తెలుగులో విలన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ప్రతినాయకుడిగా చూపించాలనుకోవడం మంచి ఆలోచన. తన లుక్స్, స్టైల్ అన్ని బాగుంటాయి. కాకపోతే బాలీవుడ్ నుంచి ఎంతమంది నటుల్ని విలన్ పాత్రలకు దిగుమతి చేసుకున్నా పెద్దగా ప్రయోజనం లేకుండా పోతుంది. వాళ్ళ పాత్రని సరిగ్గా డిజైన్ చేయలేకపోతున్నారు ఇక్కడ వాళ్ళు. వాళ్ళ స్వాగ్ ని, క్రేజ్ ని వాడుకోలేకపోతున్నారు అనిపిస్తుంది. బాబీ డియోల్ది అదే పరిస్థితి. బాబీని డాకు మహారాజ్, హరిహర వీరమల్లు సినిమాల్లో విలన్ గా చూపించారు. కానీ తన కటౌట్ ని సరిగా హ్యాండిల్ చేయలేకపోయారు. ఓజీ లేటెస్ట్ గ్లిమ్స్ లో ఇమ్రాన్ హష్మిని ఓమీగా పరిచయం చేశారు. తన లుక్, గ్రేస్ బాగా కనిపించాయి. తన పాత్రని చాలా స్టైలిష్ గా డిజైన్ చేసినట్టు కనిపించింది. అన్నిటికంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పాత్రకు ధీటుగా తన క్యారెక్టరైజేషన్ ఉండబోతుందని అర్థమైపోయింది. విలన్ పాత్ర ఎంత బలంగా ఉంటే హీరో క్యారెక్టర్ అంత గొప్పగా పండుతుంది. ఈ సూత్రం తెలిసిన వాళ్ళు ప్రతినాయక పాత్రల్ని స్ట్రాంగ్ గా డిజైన్ చేయగలుగుతారు. సుజిత్ కూడా అదే చేస్తే ఓజీకి ఇక తిరుగే లేదు. దాంతో పాటు సౌత్ ఇండియన్ స్క్రీన్ కి ఓ మంచి విలన్ దొరికినట్టు కూడా అవుతుంది. ఓజీ సినిమా కోసం ఇమ్రాన్ కు భారీ పారితోషికమే చెల్లించారని టాక్. దానికి ఇమ్రాన్ కూడా తగిన న్యాయం చేసినట్టు కనిపిస్తోంది. చూద్దాం ఓజీకి ఓమీ ఎంత వరకు పోటీ ఇవ్వగలడో.